హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీజనింగ్ లోని నంబర్ సిరీస్ అనే ఒక చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్, చాలా వర్త్ఫుల్ చాప్టర్ కూడా. ఈ చాప్టర్ నంబర్ సిరీస్ అనే చాప్టర్ చేస్తే మీకు అన్ని పాయింట్స్ మీద క్లారిటీ వచ్చేస్తుంది, మంచి క్యాలిక్యులేషన్ పవర్ పెరుగుతుంది. ఓకేనా? నంబర్స్ వరుస క్రమంలో ఉంటవి. నెక్స్ట్ వచ్చేది మనం ఫైండ్ అవుట్ చేయమంటా ఉంటాడు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాను. రైట్. అయితే ఈ నంబర్ సిరీస్ అనే చాప్టర్ సాల్వ్ చేయాలంటే మీకు కొన్ని పాయింట్స్ మీద అవగాహన ఉండాలి. ఆ పాయింట్స్ ఏంటంటే నంబర్ సిరీస్, NUMBER, నంబర్ సిరీస్. ఓకే, నంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ డీల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నంబర్ 1 టేబుల్స్, TABLES, టేబుల్స్ ఒక 20 రావాలి. ఓకేనా? అప్ టు 10 వరకు వచ్చినా చాలు. అప్ టు 10 టేబుల్ అంటే ఎక్కాలండి. రెండో పాయింట్ స్క్వేర్స్, స్క్వేర్స్ మినిమం 30 రావాలి మీకు. నంబర్ 3 క్యూబ్స్, క్యూబ్స్ 20 రావాలి. ఓకేనా? ఆ తర్వాత బేస్డ్ ఆన్ దీస్ వన్ బోర్డమాస్, బోర్డమాస్ క్యాలిక్యులేషన్స్ రావాలండి. ఈ 4 వస్తేనే మీకు నంబర్ సిరీస్ చేయడానికి అర్హత వస్తుంది. ఓకేనా? రైట్. టేబుల్స్ కావాలి, స్క్వేర్స్ కావాలి, క్యూబ్స్ కావాలి. ఓకే, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బోర్డమాస్ కావాలి. సరేనా? రైట్. ఈ నంబర్ సిరీస్ లో కొన్ని ఎగ్జాంపుల్ చేపిస్తాను, దాని తర్వాత మీకు చాప్టర్ లో తీసుకెళ్తాను. సరేనా? రైట్. ఎగ్జాంపుల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ బై హిమ్ ఇట్లా అడుగుతాడు. 1 2 3 4 5 డాష్. ఫస్ట్ క్వశ్చన్. నంబర్ 2 2 4 6 8 10 డాష్. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ వన్ 1 3 5 7 థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ వన్ 2 3 5 2 3 5 7 ఇది ఒకటి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. 4 6 8 9 10 12 14 ఇది ఒకటి. ఇది ఒక సెట్. ముందు ఇక్కడ వరకు చూద్దామే. రైట్. ఇలా నంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమొస్తుందో చెప్పమంటున్నాడు. రైట్. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే 1 2 3 4 5 6 5 తర్వాత 6 వస్తుంది. ఇది న్యాచురల్ నంబర్స్ అనమాట. ఇవి న్యాచురల్ నంబర్స్ 1తో స్టార్ట్ అయ్యి ఊరుసునే వెళ్తాయి. పాజిటివ్ నంబర్స్ అంటాము. +1 కనుక 6 వస్తుంది. 2 4 6 8 10 అంటే ఈవెన్ నంబర్స్ ఇవి. ఓకేనా? ఈవెన్ నంబర్ సిరీస్ ఇది. ఈవెన్ నంబర్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఈవెన్ 12 వస్తుంది. అలాగే 1 3 5 7 నెక్స్ట్ 9 వస్తుంది. అంటే ఇది ఆడ్ నంబర్స్ అనమాట. ఆడ్ నంబర్ సిరీస్ ఇలా ఉంటుంది. ఆడ్ నంబర్ సిరీస్. అలాగే 2 3 5 7 ఇది తర్వాత 11 వస్తుంది. ఇది ప్రైమ్ నంబర్స్. ఓకే. ద న్యాచురల్ నంబర్స్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ 1 ఇన్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. ఏ నంబర్కి అయితే 1 మరియు దాని అదే ఫ్యాక్టర్ గా ఉంటుందో ఆ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ అంటాము. ఈ 100లో 25 ఉంటవి. ఆ 25 మీకు వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 6 8 9 12 10 12 14 దీన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. మినిమం 3 ఫ్యాక్టర్స్ నంబర్స్ ఇవి అనమాట. తర్వాత దీని తర్వాత వచ్చేది 5 15 అది నెక్స్ట్ కాంపోజిట్ నంబర్. ఓకేనా? ఈ న్యాచురల్ నంబరు, ఈవెన్ నంబరు, ఆడ్ నంబరు, ప్రైమ్ నంబరు, కాంపోజిట్ నంబర్స్ నేర్చుకున్నారు ఇప్పుడు. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, 6వ క్వశ్చన్ చూడండి. ఇలా ఉంటుంది 1 4 9 16 25 డాష్. ఇలా అడుగుతాడు. అక్కడ ఏమొస్తో చెప్పమంటాడు. చక్కగా మీరు చూస్తే ఇవి స్క్వేర్స్ కనిపిస్తున్నవి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్. నెక్స్ట్ 6 స్క్వేర్ మీ ఆన్సర్ అవుతుంది. అంటే 36 అనమాట. ఈ మోడల్ పేరు NS స్క్వేర్ అంటాము. అలాగే 7th క్వశ్చన్ 1 8 27 64 125 డాష్ అంటాడు. ఆ డాష్ ఫిల్ చేయాలి. అప్పుడు ఇదేమవుతుంది 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ 6 క్యూబ్ 216 అవుతుంది. ఈ మోడల్ పేరు N క్యూబ్ అండి. N క్యూబ్. ఓకే. రైట్. నెక్స్ట్ 8వ క్వశ్చన్ 1 2 4 8 16 32 డాష్ అంటాడు. ఓకేనా? 1 2 4 8 16 డాష్ అంటాడు. అంటే వేడి డబుల్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ 32 × 2 మీరు వేయాలి. అంటే 64. ఓకేనా? రైట్. ఇలా నంబర్స్ బేస్ చేసుకుని చేసే చాప్టర్ చాలా వర్త్ఫుల్ చాప్టర్. ఇది మంచి విషయం ఉంటుంది నేర్చుకున్న వాళ్ళకి. రైట్. అయితే ఇక్కడ మోడల్స్ ఏముంటామంటే నంబర్ సిరీస్ లో పాయింట్స్ ఆర్ మోడల్స్. మోడల్స్ ఏమేమి మోడల్స్ ఉంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 NS స్క్వేర్, నంబర్ 2 NS స్క్వేర్ +or -1,
Number 3, n square plus or minus n. Number 4, n square plus n cube. n square plus n square. Number 5, ఓకే, ప్రైమ్ నంబర్స్. ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ప్రైమ్ నంబర్స్ లో కూడా ఉంటవి. ఓకేనా? రైట్. ఈ ప్రైమ్ నంబర్కి వచ్చేప్పుడు ఇక్కడ రాస్తాను, కొన్ని ప్రైమ్ నంబర్స్ మీకు తెలియాలి. దోస్ ప్రైమ్ ఆర్ ప్రైమ్ నంబర్స్ కొన్ని రాస్తున్నాను చూడండి. ప్రైమ్ బాగా అవగాహన ఉండాలి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. ఇవి 15 ఉండాలి. బిలో 50 15 ఉంటే చెక్ చేసుకోండి. 4, 4, 8, 10, రైట్, 15 సరిపోయినవి కదా. తర్వాత 50 ఆన్వర్డ్స్, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89. ఓకేనా? ఇవి 10 ఉంటాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? 2, 4 ప్లస్ 53, 59, 61, 67, 77, 79, 83, 89, లాస్ట్ 97. ఇది చివరిగా ఉండేది. ఈ యొక్క 10 ఉంటాం అనమాట. ఈ మొత్తం చక్కగా మీరు బై హార్ట్ చేసుకుని రెడీగా ఉండాలి. అంటే స్క్వేర్స్ కావాలి, క్యూబ్స్ కావాలి, ప్రైమ్ నంబర్స్ కావాలి. ఓకేనా? ఇవి మోడల్స్. ఇది ఎన్ ఇవి. నెక్స్ట్ ఇంకా 6వ పాయింట్కి వచ్చేవాడు క్యూబ్స్ అమ్మ. 6వ పాయింట్ ఇదే సీన్ అంతా క్యూబ్స్ ఉంటుంది. ఎన్ క్యూబ్ అనమాట. క్యూబ్స్, ఎన్ క్యూబ్. ఓకేనా? అంటే ఎన్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ 1, ఎన్ క్యూబ్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్, ఇట్లా ఉంటాయి. ఈ మోడల్స్ అని టచ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు నంబర్ సిరీస్ క్వశ్చన్ లోకి వెళ్దాం. ఎక్సర్సైజ్ మోడల్ చూపించా కదా, ఎక్సర్సైజ్ చూద్దామే. ఫస్ట్ క్వశ్చన్, రైట్. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నంబర్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. ఇచ్చిన నంబర్ స్క్వేరా క్యూబా చూస్తూ ఉండాలి. ఇచ్చిన నంబర్ స్క్వేర్ క్యూబ్ ప్లస్ 1, స్క్వేర్ క్యూబ్ మైనస్ 1, లేదా క్యూబా, జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆన్సర్ చేయాలి. ఓకేనా? రైట్. పైన ఏం చెప్పాడు నాన్న? ఎస్, ఇన్ ద నంబర్ సిరీస్ గివెన్ బిలో one number is missing. Each series is followed by 4 alternatives, 1, 2, 3, 4. One of them is the right answer. Indicate it as for the instruction. రైట్, స్టార్ట్. ఈ మధ్యలో క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తా చెప్పమన్నాడు. ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర రావడానికి సీక్వెన్స్ ఉంటుంది అనుకున్నాం కదా, చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పే కదా, దాని ఆధారంగా చేద్దామే. చూడండి, 38, 40. ఇప్పుడు స్క్వేరో క్యూబో కనిపించలేదు అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ తీయాలి. ఒకవేళ నంబర్లో భారీ ఇంక్రీజింగ్ ఉందనుకోండి, ఏదో ప్రోడక్ట్ అవుతుందని గ్రహించాలి. ఓకేనా? ఇది నంబర్ చిన్నవిగా ఉన్నావు కనుక డిఫరెన్స్ తీద్దామే. 38, 43 అనేది. ఓకేనా? ప్లస్ 5, 5 పెరిగింది. 43, 41 అయినది, -2, 2 తగ్గింది. మళ్ళీ 41, 46 అయింది, +5. కనుక +5, -2, +5 కనుక మనం ఏం చేయాలి? మళ్ళీ ఆల్టర్నేటివ్ గా -2 చేయాలి. కనుక -2 చేస్తే 44 వస్తుంది. ఓకేనా? ఆ 44 కి మళ్ళీ +5 చేస్తే 49 వస్తుంది. దేర్ ఫార్ అవర్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ద ప్యాటర్న్ ఈజ్ +5, -2. ఇది దీని ప్యాటర్న్. నెక్స్ట్ వెళ్దామా? సెకండ్ క్వశ్చన్. ఎస్, స్క్వేరా క్యూబా చూస్తా ఉండాలన్నా కదా, ఇది కూడా తక్కువే ఉంది. స్క్వేర్ ఒక 15 స్క్వేర్ 225 ఉంది. స్క్వేర్స్ ఐడియా ఉన్నావు కదా మీకు. స్క్వేర్స్ కి వచ్చేప్పటికి టచ్ లో ఉండాలండి తప్పనిసరి. స్క్వేర్స్ 1 స్క్వేర్, స్క్వేర్స్ రాస్తున్నానండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. అంటే స్క్వేర్స్ వస్తే కనుక ఒకవేళ మీకు తెలియకపోతే ఇబ్బంది కలుగుద్దని అవి అవసరం అని చెప్పి చూపిస్తున్నా. అలాగే 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225. ఇక్కడ వరకు 15 అయినవి. నెక్స్ట్
16 స్క్వేర్ 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. ఇక వరకు 20 అయినవి. ఓకేనా? నెక్స్ట్ 21 స్క్వేర్ 441, ఇంకో 12 స్క్వేర్ 144 కదండి, 144 దాన్ని రివర్స్ చేస్తే 21 స్క్వేర్ అవుతుంది. 22 స్క్వేర్ 484. ఓకేనా? 23 స్క్వేర్ 529. సరేనా? 24 స్క్వేర్ 576, 25 స్క్వేర్ 625, 26 స్క్వేర్ 676, 27 స్క్వేర్ 729, 28 స్క్వేర్ ఓకే 784, 29 స్క్వేర్ 841, 30 స్క్వేర్ 300. మినిమం టచ్ ఉండాలండి మీకు. సారీ 900 అమ్మా. 30 స్క్వేర్ 900. ఇది బాగా టచ్లో ఉండాలి. దాంతోపాటు క్యూబ్స్ కూడా టచ్లో ఉండాలి. క్యూబ్స్ కూడా రాస్తున్నాను. CUBS క్యూబ్స్. ఒకే నెంబర్ని 3 times మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ని క్యూబ్ అంటాం కదా. రైట్. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343. ఈ 8 యాడ్ చేస్తే 7 అవుతుంది అవి. 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729 అంటే 27 స్క్వేర్ కూడా ఇది. 10 క్యూబ్ 1000. ఇవి 10 వరకు. ఓకే. నెక్స్ట్ 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728, 13 క్యూబ్ 2197, 14 క్యూబ్ 2744, 15 క్యూబ్ 3375. ఓకేనా? రైట్. 16 క్యూబ్ 40 96, 17 క్యూబ్ ఓకే 4913. నెక్స్ట్ 18 క్యూబ్ ఓకే 5832, 19 క్యూబ్ 6859. ఓకేనా? 20 క్యూబ్ 8000. మినిమం ఈ రావాలండి మీకు. ఓకేనా? రైట్. బై హార్ట్ చేసి ఉంచాలి, ఇవి ఉండాలి మీరు ఇలాంటివి చేయాలంటే. ఓకే. సరే, మన క్వశ్చన్స్లోకి వెళ్దామే. రైట్. సెకండ్ వన్. కొంచెం తేడా ఉంది కదా, తగ్గించుకుందాం. తగ్గుతుంది కదా, డిఫరెన్స్ తగ్గితే లేదా నంబర్ దగ్గర ఉంటే మన డిఫరెన్సే మార్గం మనకి. కమాన్. 225 180 అయినది కట్ చేయండి అమ్మా. -5 45 తగ్గింది. ఓకేనా? రైట్. 5 10లోంచి 12లోంచి 8 తీస్తే 4 అంతే 45 -45. ఓకే. 2 12లోంచి రైట్ అంతే. నెక్స్ట్ మళ్ళీ -10 -5 5, 7 -3 7 -4 3 35 తగ్గింది. ఓకేనా? రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేపటికి 5 25 తగ్గింది. ఓకేనా? అంటే 10 తగ్గుకుంటూ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 10 -15 చేయాలి. -15 చేస్తే 105 వస్తుంది మీకు. 105 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ 1. therefore డిఫరెన్స్ ఈక్వల్ టు -45 -35 అట్లా ఆ లెక్క ప్రకారం మనం 15 లెక్క చేస్తే మ్యాచ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఆప్షన్ 1 రైట్. థర్డ్ వన్ మళ్ళీ దగ్గరే ఉన్నాయి, దగ్గర నంబర్సే కనుక మనము డిఫరెన్స్ తీయడం మంచిది. సరేనా? రైట్. 225 159 అనేది కట్ చేయండి. 15 - 9 6, 11 - 5 6 అంటే 66 తగ్గింది. ఓకేనా? రైట్. 66 తగ్గింది. ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకోండి. ఓకే.
5, 9 - 4 5, 5 - 0 5, ఇది 5 తగ్గింది. అంటే 11 మల్టిపుల్స్ తగ్గుతున్నట్టున్నవి. ఇక్కడికి వచ్చే మరి 44 కదా తగ్గాల్సింది, 44 తగ్గింది. ఇక్కడికి వచ్చేపాటికి 33 తగ్గింది. ఇక్కడికి వచ్చేపాటికి 22 తగ్గింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము అంటే 11 మల్టిపుల్స్ అర్థమైంది కదా, 6 5 4 3 2 అంటే 1 తగ్గింది, అంటే 11 తగ్గించాలి మనం. -11. ఓకేనా? ఇవన్నీ మైనస్లే కదా. -11, 5 - 11, 5 - 11 = -6 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ఆప్షన్. థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ 2. సరే, నెక్స్ట్ ఫోర్త్ వన్, 4వ ప్రశ్న చూడండి. తగ్గుతూ వస్తుంది. 60 20 అయిపోయింది, 25 అయిపోయింది, భారీగా డౌన్ అయిపోతుంది. అంటే ఇది ప్రాసెస్ ఏమై ఉండాలి? బై. ఓకేనా? 4 3 బై 3 3 20 60 బై 4 20/4 5 వస్తుంది. ఇది బై 5 5/5 1 వస్తుంది. అంటే నంబర్స్ అసెండింగ్ ఆర్డర్లో క్యాన్సిల్ చేసుకుంటే వస్తున్నాయి. అప్పుడు ఇక్కడ ఏం రావాలి? బై 1 రావాలి. అంటే 120 వస్తుంది. 120/2 ఇక్కడ 120/2 60 సరిపోయింది. దేర్ ఫార్ ద ప్యాటర్న్ =/n. అంటే ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుంది. n అంటే న్యాచురల్ నంబర్స్. ఇది 1 కొట్టేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తుంది. దేర్ ఫార్ యువర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్ 3. సరే, నెక్స్ట్ ఇంతకీ మోడల్ పేరు ఏంటంటే బై ఎన్. న్యాచురల్ నెంబర్ ఎన్ అంటే బై 1 బై 2 బై 3 బై 4 అట్లా. రైట్. ఇక్కడ బ్లాంక్ లో ఏమొచ్చిందో అడుగుతున్నాడు మనం. రైట్. ఓకే, 3 సార్లు ఇంటూ 2 + 2 పెరుగుతుంది కదా. ఇంటూ 2 + 2 ట్రై చేద్దామే. ఇంటూ 3 + 4 3 24. నెక్స్ట్ 2 3 6 ప్లస్ 3 24 + 4 ఇంటూ 5 అవుతుంది కదా. ఇంటూ 4 4 32. రైట్. 4 32, 2 10. నాకు 32, 2 వేసాను, 2 4 8 అంటే 11 వచ్చేస్తుంది. కనుక ఇంటూ 2 + 2 ఇంటూ 3 3 3 9 -1 డిఫరెన్స్ తీయండి ఒకసారి. +5 +20 +80 ఇదండి. 70 ఇంటూ 4 4 5 20 24 80 అట్లా. ప్లస్ ఎంత పెరిగింది? 0 2 3. ద టోటల్ డిఫరెన్స్ నండి ఇంటూ 4 అండి. ఒక డిఫరెన్స్ అక్కడ తీసి ఇంటూ 4 చేస్తాం చూడండి. 5 × 4 20, 20 × 4 80, 80 × 4 320, 320 × 4 అంటే 0 4 12. 3 2 3 4 12. ఇప్పుడు యాడ్ చేయండి దీన్ని. 8 6 16 16 16 12 అది 12 కదా. 2 4 8 ఇంటూ 4 కదా. ఇక్కడ 0 2 4 3 4 12. ఓకేనా? 12 80 యాడ్ చేస్తే 8 0 7 1 1708 నాన్న. ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ 2 1708. ఓకేనా? దేర్ ఫార్ యువర్ ప్యాటర్న్ ఇస్ డిఫరెన్స్ ఇంటూ 4. ముందు ఒక నంబర్ వచ్చి దాన్ని ఇంటూ 4 చేసుకుంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంటూ 4 ప్లస్ ఇంటూ 4 మళ్ళీ యాడ్ చేస్తున్నాడు కదా, +4 అని రాసుకోండి. సరేనా? సెకండ్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. రైట్. ఈ నంబర్ చూసారా, దగ్గరగా ఉన్నవి. ఇదేమో పెరిగింది, ఇదేమో తగ్గింది. పెరుగుతుంది తగ్గుతుంది. ఇలా పెరుగుతూ తగ్గుతుంటే దీని ఆల్టర్నేటివ్ సిరీస్ అంటారు. అంటే ఈ సిరీస్ ఇలా కంటిన్యూ అవుద్ది. 55 57 59 61 ఇట్లా వెళ్ళిపోతుంది. 63. ఇదేం జరుగుతుందండి? ఇది +2 2 పెరుగుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన ప్యాటర్న్ ఇక్కడ ఉంది. 64 నుంచి ఆల్టర్నేటివ్ ప్రకారం ఇది వస్తుంది మనకి. క్వశ్చన్ మార్క్ 66 67. 66 నుంచి 67 1 పెరిగింది. అలాగే 64 నుంచి కూడా 1 పెరగాలి. 64 + 1 65. 65 + 1 66 సరిపోయింది. దేర్ ఫార్ ఇక్కడ ఎంత రావాలి మనకి? 65 రావాలి. థర్డ్ ఆప్షన్. ద ప్యాటర్న్ ఆల్టర్నేటివ్ +1 రాసుకోండి. ఆల్టర్నేటివ్ +1.
ఓకేనా. నెక్స్ట్ 7 7th వచ్చింది నాన్న. చూడండి ఒకేసారి డౌన్ అయిపోతా వస్తున్నాయి ఇవి. 88/2 44 అవుతుంది, 44/2 22 అవుతుంది, 22/2 అంటే 11 అవుతుంది. 4th ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇక్కడ చూసారు ఎలా ఉందో ఆల్టర్నేటివ్ చెక్ కనిపిస్తుంది కదా. 30, 29, 27, 24. ఇదిగో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇది. ఓకేనా. 30, 29 అవటం అంటే -1, 29, 27 అంటే -2, 27, 24 అంటే -3, 24 ఏమో ఇప్పుడు మనము -4 చేయాలి అమ్మా. 24 - 4 20 రావాలి ఇక్కడ. కనుక మొదటి 20 ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది. మొదటి 20 రెండు చోట్ల ఉంది కనుక ఇప్పుడు రెండో లెటర్ చూద్దాం, రెండో నంబరింగ్. 30, 26, 23, 21 ఈ రెండోకి వచ్చిన మార్క్ దగ్గరికి వచ్చింది ఇది అమ్మా. 30, 26 అయినది -4, 26, 23 అయినది -3. ఓకేనా. 23, 21 అనేది -2. ఇది ఈ ఆర్డర్లో తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనం ఎంత తగ్గించాలి? -1 చేయాలి. 21 - 1 20. కనుక రెండు 20లో ఉన్నది నీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ సిరీస్ ఏమో -1, -2, -3, -4. రెండో ఆల్టర్నేటివ్ సిరీస్ ఏంటంటే -4, -3, -2 డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఓకేనా. రైట్. ఫస్ట్ ఆప్షన్ రైట్. ఆప్షన్ 1. 9th క్వశ్చన్ తెలుస్తుంది కదా. బ్లాంక్ దగ్గర ఏమొస్తుందో 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, ఓకే, 8 స్క్వేర్, 10 స్క్వేర్ అంటే ఏమి నంబర్స్ ఇవి? ఈవెన్ నంబర్స్. నెక్స్ట్ ఈవెన్ స్క్వేర్ అక్కడ వేయాలి. దాని నెక్స్ట్ ఈవెన్ ఈజ్ 12, 12 స్క్వేర్ 144. ఓకే. 4th ఆప్షన్. నెక్స్ట్ 10th వన్. ఓకే. 715 అనేది ఇంటూ 2 + 1. ఓకే. ఇంటూ 2 + 1 మ్యాచ్ అయింది ఇక్కడ. ఇది ఇంటూ 2 + 2, ఇంటూ 2 + 3, ఇంటూ 2 + n అనమాట ప్యాటర్న్ పేరు. ఇంటూ 2 + n, n ఫర్ న్యాచురల్ నంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ ఎడిషన్. +1, +2, +3 అట్లా. కనుక మన ఆన్సర్ ఏమవుద్దండి? ఇంటూ 2 + 4 అవుతుంది. 2 7s are 14, 14 + 4 8. ఓకే. 2 6s are 12 + 1 13, 138 అండి. థర్డ్ ఆప్షన్. ద టోటల్ ప్యాటర్న్ ఇంటూ 2 + n. ఓకే. n అంటే న్యాచురల్ నంబర్. 11th క్వశ్చన్ చూస్తున్నారు కదా. ఇదిగోండి 5 7 అయిందండి +2, 7 14 అయిందండి ఇంటూ 2, 14 16 అయిందండి +2, 16 32 అయిందండి ఇంటూ 2, 32 34 అయింది +2. అప్పుడు మనం ఇంటూ 2 చేయాలి. అంటే +2 ఇంటూ 2 కదా. కనుక +2 వాడిచ్చాను, ఇంటూ 2 మనం చేయాలి. 34 × 2 68. సెకండ్ హాఫ్ ఆప్షన్ 2. 12th క్వశ్చన్. ఓకే. ఆల్టర్నేటివ్ నాన్న ఇది కనిపిస్తుంది కదా. 2 4 8 మన ఆన్సరు 22. 2 4 అయినది +2. రైట్. ఇదిగో నాన్న 2 4 8 క్వశ్చన్ మార్క్ అండ్ 32. 2 4 అయినది +2, 4 8 అయినది +4. ఇప్పుడు ఏమవ్వాలి? +6 అవ్వాలి. ఈవెన్ నంబర్ అన్నమాట. 8 + 6 14, 14 ప్లస్ మళ్ళీ 8 22 మ్యాచ్ అవ్వాలి. అయిందిగా. కనుక 14 మీ ఆన్సర్. ఆల్టర్నేటివ్ ప్లస్ ఈవెన్ అమ్మా. ఆల్టర్నేటివ్ ALTER ఆల్టర్నేటివ్ ప్లస్ ఈవెన్ మన మోడల్ పేరు. ఓకేనా. ఆల్టర్నేటివ్ చూస్తూ ఈవెన్ నంబర్ యాడ్ చేస్తున్నాడు. 14 4th ఆప్షన్. 13. ఎస్. ఇంటూ 2 + 1 ఇంటూ -1, ఇంటూ 2 + 1 ఇంటూ 2 - 1 తెలుస్తుంది కదా. ఇదిగోండి ఇంటూ 2 + 1 3 2 6 + 1 7, ఇంటూ 2 -1 2 14 -1 13, ఇంటూ 2 2 10 26 + 1 27. ఇంటూ 2 ఇప్పుడు -1 జరగాలి. 2 27 54 -1 53 సరిపోయింది కదా. ఇప్పుడు ఇంటూ 2 + 1 మీ ఆన్సర్ అవుద్ది. ఇంటూ 2 + 1 2 20 53 106, 106 + 1 107. ఓకేనా. 107 సరిపోయింది. ఓకే. ఆప్షన్ 2 13th క్వశ్చన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే.
రైట్. నెక్స్ట్ 14. రైట్. ఓకే, ఇలా పెరుగుతుంది కదా, కనుక పెరిగినా సరే 26 ఇంటూ 2 చేసిన 52 అయిపోతుంది. ఇది 62 ఇంటూ 2, ఓకేనా, 124 అవుతుంది. అందుకే డిఫరెన్స్ ట్రై చేద్దామే. +6 ప్లస్ ఎంత పెరిగిందండి? 16 పెరిగింది. ఓకేనా, 6, 2, 4, 18 పెరిగింది నాన్న. 18 +18 2016 సరిపోయిందిగా. నెక్స్ట్ ప్లస్ 12లోంచి 6 తీస్తే 6, 5లోంచి 2 తీస్తే ఇప్పుడు 36 పెరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేపాటికి 0, 60 పెరిగింది, +60 అండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి 0, 8 +80 పెరిగింది కదా. ఇప్పుడు మనం దానికి పెంచి ఆన్సర్ చేస్తే మన ఆన్సర్ రాబోతుంది. ఇక్కడికి వచ్చేపాటికి నేను మళ్ళీ రైట్ +14 కాదు కదా, +12 18 +12 అండి. ఇక్కడికి వచ్చేటికి +18 అండి, +4 24 అండి. ఓకేనా, దీనికి వచ్చేపాటికి +80 కదా, ఇది 24. ఓకే, దానికి వచ్చేవాడు 0, ఇక్కడ 9 నాన్న, ఇక్కడ 9 అంటే ఇక్కడ 30 పెరిగిందండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే రెండో డిఫరెన్స్ ఉంది, ఆ డిఫరెన్స్ +6 6 పెరుగుతుంది. రెండో డిఫరెన్స్ అంటే 12 + 6 18, 18 + 6 24, 24 + 6 30. ఇప్పుడు మన ఆన్సర్ +6 నాన్న 30. మన ఆన్సర్ ఏమవుద్దంటే 30 + 6 36. దేర్ఫోర్ మన ఆన్సర్ ఏమవుద్దంటే 212కి ఈ 90 ప్లస్ 36 యాడ్ చేయాలి, అప్పుడు అది వస్తుంది. మనకి యాడ్ చేస్తే 8, 13, 338 మీ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. 14th క్వశ్చన్ ఆప్షన్ 3. అర్థమైందా? కనుక డిఫరెన్స్ మూడో డిఫరెన్స్ తెలిసింది సిరీస్ సీక్వెన్స్ అది. ఓకే, ఇంకా రాయాలంటే మీరు డి +6 మూడవ డిఫరెన్స్ +6 అని అర్థమైంది. ఆ లెక్క ప్రకారం మీకు 338 వస్తుంది. ఓకేనా, రైట్. ఆప్షన్ 3 రైట్. 15th క్వశ్చన్. చూస్తున్నారు కదా, రైట్. పెరుగుతూ తగ్గుతూ కొంచెం పెరుగుతుంది చూడండి. ఇది 12 + 2 14, 14 + 4 18, 18 + 2 20, 20 + 4 24, 24 + 2 26. అంటే +2 + 4 +2 + 4 ఆ లెక్క ప్రకారము మనం +4 చేయాలి మనం. ఓకే, 26 + 4 30. 4th ఆప్షన్. 15th క్వశ్చన్ ఆప్షన్ 4. నెక్స్ట్ 16. ఎస్, 5, 8, 13. ఓకేనా, రైట్. కానీ దగ్గరే ఉన్నాయి కనుక డిఫరెన్స్ ట్రై చేద్దామే. రైట్. +3 +6 8 6 కాదు +5 అండి. రైట్. +7 అండి, +9 అండి. కనుక +3 +5 +7 +9 ఆడ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ ఆడ్ యాడ్ చేయలేము మనం. దాని నెక్స్ట్ ఆడ్ ఎవరండి? 11 యాడ్ చేస్తే 0. ఓకేనా, 40 మీ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్. 16th క్వశ్చన్ ఆప్షన్ 3. సరేనా, డిఫరెన్స్ ఈక్వల్ టు ప్లస్ ఆడ్ నెంబర్ ఎడిషన్. 17th క్వశ్చన్. ఎస్, ఓకే, పెరుగుతున్నట్లుంది కదా. సరే చూద్దాం. +5 +10 +15 అంతేగా. ఇప్పుడు ప్లస్ ఎలాగో 20 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలండి? 5 పెరుగుతున్నాక మనం 25 యాడ్ చేయాలి. కనుక +25 యాడ్ చేసి మీకు 2 82 మీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, 4th ఆప్షన్. 17వ క్వశ్చన్ ఆప్షన్ 4. సరేనా, డిఫరెన్స్ ఈక్వల్ టు 5 మల్టిపుల్స్ లేదా 5వ ఎక్కము. 18th క్వశ్చన్. ఎస్, పెరుగుతూ తగ్గుతూ ఉంది కదా ఇది కూడా. కనుక దిస్ ఈజ్ ఇంక్రీజ్ బై 2 +2 +4. ఇది కూడా మీకు +2 వచ్చిందంటే ఇక్కడ ఏం రావాలి? +4 ఇక్కడ +4 వచ్చేటట్టుగా ఉండాలి. +2 +4 ఇక్కడ +2నే రావాలి, అంటే 31 వస్తుంది. 31 + 4 + 2 35 సరిపోతుంది. ఒక్క క్షణం.
+2 +4 +2 జరగాలి. 31 లేదు కనుక చిన్న మిస్టేక్ జరిగి ఉండాలి. 2 4 6 అవ్వాలి. చూద్దాం ఉండండి ఒక క్షణం. రైట్. +2 +4 18కి వచ్చాను. 37. ఓకే, ఇలా మ్యాచ్ అవ్వట్లేదు కనుక మనం ఆల్టర్నేటివ్ చూద్దాం. పని 23 29 53 ఇలా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెరుగుతుంది? +6. అక్కడికి వెళ్ళేప్పటికి చాలా పెరిగింది కదా. ఓకే, 85 పెరుగుతానే ఉంది. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్. రైట్. సరే, +2 +4 డబల్ +8 ట్రై చేద్దాం అంతే. +2 +4 +8 37. 37 తర్వాత ఏం జరగాలి? ఇంటూ 2 నానా. ఓకే, లేదా 12 పెంచాలి. 12 ఇంటూ 2 చేయండి. 2 16 6. మనకి 53 రావాలి. సరిపోయిందిగా. అంటే డిఫరెన్స్ డబుల్ అవుతుంది అనమాట. ఓకే, 37 + 53 సరిపోయింది. ఇక్కడ 37 రావాలి ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత ఇది ఇంటూ 2 చేస్తే మీకు ఎంత వస్తుంది? 32 వస్తుంది. 32 కలిపితే 85 సరిపోయిందిగా. therefore 37. therefore డిఫరెన్స్ ఈక్వల్ టు ఇంటూ 2 అని పెట్టి అంతే. వచ్చిందని డబుల్ చేస్తూ +2 అండి. వచ్చిన డిఫరెన్స్ డబుల్ చేస్తూ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? +2. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 18కి వచ్చాను. 19కి వచ్చాను. రైట్. ఓకే, పెరుగుతూ ఉంది కదా. ఎస్, 2 3 6 +2 +3 +4 కనుక మనము +5 చేయాలి. అంటే 16 వస్తుంది. 16 + 7 కంటిన్యూషన్. 16 + 6 కంటిన్యూషన్ 22 సరిపోయింది. కనుక +2 +3 +4 +5 ప్రకారము మనకు వచ్చే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 16. నెక్స్ట్ 20 రైట్. వెళ్తుంది కదా. 2 ఇంటూ 3 ఇంటూ 2 +2 ఇంటూ 2 +2 ఇంటూ 2 -2. ఓకే, 2 12 ఇంటూ 3 ఎస్ +4 +8 +12 4 పెరుగుతుందిరా. +6 16. ఓకేనా? 4 చొప్పున +4 +8 +12 +20 పెంచాలి. కనుక +4 పెంచితే 20 అవుద్ది. అంటే 62 మీ ఆన్సర్ అవుద్ది. థర్డ్ ఆప్షన్ 20 = థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 21. పెద్ద నెంబర్ తక్కువ ఉంటుంది, డిసెండింగ్ ఆర్డర్ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది. కనుక ఎలా డౌన్? ఇదేమో /3 అని తెలుసు. 3 14 /3 ఎస్. అప్పుడు ఇదేమవ్వాలి? 9 4 16 5 /4. అప్పుడు ఇది /5 అవ్వాలి. 1 5 5 8 4. ఇప్పుడు ఇది /6 అవ్వాలి. కనుక /6 9 6400 /6 900 సరిపోయింది. /6 /5 /4 /3 /2. ఇక్కడ మనం /2 అంటే ఏమొస్తుంది? 70.5 7.5 వస్తుంది. ఫోర్త్ ఆఫ్ ద ప్యాటర్న్ /65432 అట్లా సిరీస్. నెక్స్ట్ 2 22 21 అయింది కదా. ఓకే, 22 అండి. తగ్గుతూ వస్తుంది చూస్తున్నా కదా. స్మాల్ డిఫరెన్స్ కనుక డిఫరెన్స్ తీద్దామే. -4 -15లోంచి 9 తీస్తే 6. ఓకేనా? -4 ఇక్కడ ఏమవ్వాలి? ఇప్పుడు మనకి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 16. ఓకేనా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 లెస్ అయినది 9 9 లెస్ అయినది. ఓకే, ఇక్కడికి వచ్చేప్పటికి 16 లెస్ అయింది నాన్న. అంటే -2 స్క్వేర్ -3 స్క్వేర్ -4 స్క్వేర్ ఇలా జరుగుతుంది. మనం ఏం చేయాలి? -5 స్క్వేర్ లెస్ చేయాలి. కనుక -5 స్క్వేర్ అంటే 25 లెస్ చేయాలి. ఓకే, 5 4 145 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. 22వ క్వశ్చన్ ఆప్షన్ 4.
అర్థమైందా? డిఫరెన్స్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ మోడల్ పేరండి. డిఫరెన్స్ ఈక్వల్ టు మైనస్ ఎన్ స్క్వేర్ న్యాచురల్ నంబర్. అయితే ఎన్ ఇక్కడ 2తో స్టార్ట్ అయింది, ఓకేనా? 2 నుంచి 2 3 4 5 అట్లా. సరే, నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23. ఓకే, ఇంటూ 2 + 1 ఇంటూ 2 - 1 తెలుస్తుంది కదా? ఓకే, ఇంటూ 2 + 1 ఇంటూ 2 - 1 ఇంటూ 2 + 1 2 17 34 + 1 30 సరిపోయింది కదా? నెక్స్ట్ ఇంటూ 2 - 1 70 నుంచి 1 తీస్తే 69 సరిపోయిందిగా? ఇప్పుడు ఇంటూ 2 + 1 మన ఆన్సర్ కాబోతుంది. ఇంటూ 2 + 1 అండి, 2018 + 1 19 9 రావాలి చివర. 9 వచ్చింది ఫస్ట్ ఆప్షన్, కానీ ఫస్ట్ ఆప్షన్ రైట్ అయిపోతుంది. ఓకేనా? 2 9s are 18 + 1 19, 2 6s are 12, 12 + 1 13, 139. ఫస్ట్ ఆప్షన్ 1. 24. 24 అండి, పెరుగుతూ ఉంది చూస్తున్నారు కదా? ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 చక్కగా న్యాచురల్ నెంబర్ ఇంటూ న్యాచురల్ నెంబర్. ఓకే, ఇంటూ 5 అవ్వాలి నాన్న. ఇంటూ 5 0 5 పైన 60 600. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ రైట్. 600 ఇంటూ 6 3600 సరిపోతుంది. దేర్ ఫోర్ ద ప్యాటర్న్ ఈజ్ ఇంటూ ఎన్ అని రాసుకోవాలి. ఎన్ ఫర్ న్యాచురల్ నెంబర్, 1తో స్టార్ట్ అవుతుంది ఎన్. ఓకేనా? ఇంటూ 1 ఇంటూ అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ 25. ఎస్, ఓకే, ఇది ఇంటూ వాళ్ళకి క్యాచ్ కాదు కానీ డిఫరెన్స్లు తెద్దామే. రైట్, 0 5 నుంచి 5 తీస్తే 0, 17 నుంచి 9 తీస్తే 6. ఓకేనా? అంటే ప్లస్ 60 అయింది ఇక్కడ. ఇక్కడికి వచ్చేపాటికి 13 - 5 8, 11 - 5 6, 68 పెరిగింది. ఓకేనా? రైట్, సరిపోయిందా? రైట్ రైట్. ఇక్కడికి వచ్చేప్పటికి ఏం అవ్వాలి మరి? ప్లస్ 6 36 పెరిగింది. ఓకేనా? దట్ మే బి 8 డిఫరెన్స్. ఓకే, 36 + 8 44. 44 ట్రై చేద్దామే. అంటే 3 133 133 144. ఓకే, 143. సెకండ్ ఆప్షన్ 25 క్వశ్చన్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంతగా విషయం ఏంటంటే D2D రెండో D +8. ఇది 44 యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనికి 8 యాడ్ చేస్తే 52 వస్తుంది. ఈ 145కి 52 యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ రావాలి మీకు. 143కి 143కి ఇది ఆన్సర్. దానికి 52 యాడ్ చేస్తే 5 9 190 సరిపోయింది. దేర్ ఫోర్ యువర్ ప్యాటర్న్ యువర్ ఆన్సర్ 143. ఇందుకే ప్యాటర్న్ ఏంటంటే D2D అండి, రెండవ డిఫరెన్స్ +8. ఒక్కసారి 36 పెరిగింది, మళ్ళీ 36 + 8 అంటే 44 మనం పెంచితే 143 మన ఆన్సర్ వస్తుంది. దానికి ఇంకొక 4 మీరు 8 కలిపి 52 యాడ్ చేసి ఇది మ్యాచ్ అయినది కనుక ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రైట్. ద ప్యాటర్న్ D2D +8. డిఫరెన్స్ +8 సిరీస్ అనమాట. +8 +8 +8. నెక్స్ట్ 26. రైట్, ఇవ్వండి. 2² + 1 5, 5² + 1 26, 5² 25 కదా, 25 + 1 26. ఓకే, ఇప్పుడు 26² + 1 ఆన్సర్ అవుతుంది. 26² + 1 26² 676 + 1 677 మీ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఆప్షన్ 4. నెక్స్ట్ 27 27. ఓకే, ఇది కూడా దగ్గరే ఉంది కదండి. రైట్, డిఫరెన్సే మరి మార్గము. +3 +5 +7 +9 కనుక 9 రాగానే వెంటనే ఏమైపోయింది? ఆడ్ నెంబర్ అయిపోయింది ఇది. నెక్స్ట్ అప్పుడు +11 అవ్వాలి, అయినది 11. తర్వాత 13 అవ్వాలి, అయినది. ఇప్పుడు +15 మన ఆన్సర్ అవుతుంది కంటిన్యూషన్ లో. అంటే ప్లస్ ఆడ్ అనమాట, ఆడ్ నెంబర్ యాడ్ అవుతుంది. 50 + 15 65. ఓకే, ఫస్ట్ ఆప్షన్. 27వ క్వశ్చన్ ఆప్షన్ 1. సరే, నెక్స్ట్ 28th క్వశ్చన్.
వన్స్ నాన్న చూస్తున్నారు కదా, సింగిల్ 1, డబుల్ 1, 4, ఇక్కడ ట్రిపుల్ 1 ఉంటే సరిపోద్ది. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఆర్డర్ అనమాట. అది ట్రిపుల్ 1 థర్డ్ ఆప్షన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29 రైట్. 600 600 ఎట్లా పెరుగుతూ తగ్గుతూ ఉంది కదా, రైట్. 500 800 రైట్. సరే ముందు చూద్దాం. +84 దీనికి వచ్చేపాటికి 14లోంచి 6 తీస్తే 8, 7లో నుండి 1 తీస్తే 6 వస్తుంది, 168. ఓకేనా, అంటే ఇది ఇంటూ 2 అనమాట. ఇది ఇంటూ 2 దానికి డబుల్ అయింది. ఓకేనా, ఇది ఇంటూ 2 అది అవుతుంది. అప్పుడు ఇది ఇంటూ 2 ఇక్కడికి రావాలి. ఓకే, 2 + 2 16, 2 6 12 13, 1 2 2 3 336 దానికి డబల్ చేస్తే. ఓకేనా, 2 16, 2 6 12 13, 2 6 2 16, 2 6 12 13, 1 2 3 సరిపోయింది. దీన్ని యాడ్ చేసి అది రావాలి. చెక్ చేసుకుని వచ్చిందేమో, వచ్చింది. ఇప్పుడు దీనికి డబల్ యాడ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇంటూ 2, దీనికి ఇంటూ 2 నాన్న, దీనికి యాడ్ చేయాలి. 2 6 12, 2 3 6 7, 2 3 6, 2 6 12, 2 6 2 3 6 7, 2 3 6 అంతే. యాడ్ చేస్తే ఆన్సర్ రాబోతుంది 0. ఓకే, 2 and 15 ఆన్సర్. సారీ, లెస్ అవుతుంది కదా, సరేరా, చిన్న మిస్టేక్ ఏమా. ప్లస్ మైనస్, ప్లస్ కానీ మనం మైనస్ చేయాలి. ఓకే, ప్లస్ మైనస్ ద ప్యాటర్న్ అమ్మా, +or- ఇంటూ 2. ఇది డిఫరెన్స్. డిఫరెన్స్ ఇంటూ 2 అండి. ఇది డిఫరెన్స్ ఇంటూ 2 కనుక ఇప్పుడు లెస్ చేయాలి దీన్ని. ఓకే రైట్. 0 15 నుంచి 7 తీస్తే 8 1 180. 7 నుంచి 1 తీస్తే 180. సెకండ్ హాఫ్ 29th క్వశ్చన్ ఆప్షన్ 2. ఇంతకు విషయం ఏంటంటే ఒక డిఫరెన్స్ సెలెక్ట్ చేసినాక దాన్ని డబుల్ చేసుకుంటూ ప్లస్ మైనస్ అలా వెళ్తున్నాడు. మన ప్యాటర్న్ వచ్చాడు మైనస్ వచ్చింది. సరే, సెకండ్ హాఫ్. నెక్స్ట్ 30 30 7 1 7 32 164. ఇది నియరెస్ట్ గా 164 ఏంటంటే ఇది తప్పనిసరి దేంతోనో మల్టిప్లై అవుతుందని తెలుసుకోవాలి. సరే, హియర్ గోస్ టు ద ఇంటూ 3. ఓకేనా, ఇంటూ 3 +4. నెక్స్ట్ మరి ఇంటూ 3 3 ఏళ్ళు 21, 3 4 12, 4 ఏళ్ళు 28 ఇంటూ 4 +4. నెక్స్ట్ ఇంటూ 5 భార్య అయినా ఇంటూ 5 5 4 20, 2 5 10 14, 2 3 5 10 16 సరిపోయింది. +4. ఇప్పుడు ఇది ఇంటూ 6 +4 మన ఆన్సర్ అవుద్దండి. ఓకేనా, ఇంటూ 3 +4, ఇంటూ 4 +4, ఇంటూ 5 +4, ఇంటూ 6 +4. 6 4 24 + 4 28, 2 ఉంది. 6 36 38, 3 ఉంది. 1 6 6 9 988 రైట్ ఆన్సర్. ఓకే, 30th క్వశ్చన్ ఆప్షన్ 2 రైట్. 3-1 చూడండి. ఓకే, కొంచెం కొంచెంగా పెరుగుతుంది. 3 17, 2 ఏళ్ళు 14, 3 ఏళ్ళు 51, 3 5 15, 3 ఏళ్ళు 21. సరే, ఇంటూ 3 నన్ను చూద్దామే. ఇంటూ 3 3 ఏళ్ళు 21 -4 ఇంటూ 3 3 17 51 +4 ఇంటూ 3 3 5 15, 3 5 15 16, 165 -4. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇంటూ 3 -4 ఇంటూ 3 +4 ఇంటూ 3 -4 ఇంటూ 3 +4 అవ్వాలి ఇప్పుడు మనకి. ఓకేనా రైట్. ఇప్పుడు ఇంటూ 3, దీన్ని ఇంటూ 3 చేస్తున్నాను. 3 ఏళ్ళు 21 సరిపోయింది కదా. ఇది ఇంటూ 3 ప్రకారము 3 5 15 సరిపోయిందిగా. ఇది ఇంటూ 3 ఓకే కదా. ఇది ఇంటూ 3 1 3 3 3 6 18 1 3 4 4 83 +4 సరిపోయిందిగా. రైట్. టోటల్ ప్యాటర్న్ ఇంటూ 3 +or- 4. ఇది మోడల్ దీనికి. ఓకేనా.
ఇంటూ 3 ముందే మైనస్ నాన్న, మైనస్ ఆర్ ప్లస్ ఇంటూ 3 మైనస్ ఆర్ ప్లస్ 4 వేసుకొని చూపిస్తాం ప్యాటర్న్. ఇంటూ 3 3 21 ప్లస్ మైనస్ 4 ఇంటూ 3 3 17 ఇక్కడ రాస్తాను పని 3 3 21 అండి, -4 వల్ల ఇది వస్తుంది. ఇంటూ 3 51 ప్లస్ 4 ఇంటూ 3 -4 అవ్వాలి మీరు. 3 5 15 3 5 15 16 -4 సరిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ 3 ప్లస్ 5 అవ్వాలి పక్కది. 3 5 1 3 3 ప్లస్ 4 3 ప్లస్ 4 7 సరిపోయింది. 3 6 18 1 3 ఉన్నా సరిపోయింది. ఇప్పుడు మన ఆన్సరు ఇంటూ 3 -5 అవ్వాలి. ఓకే, ప్యాటర్న్ చూశారు కదా, సారీ -4 అవ్వాలి, ఒక 4 ఇంటూ 3 కాన్స్టెంట్ మైనస్ ఆర్ ప్లస్ కాన్స్టెంట్. దేర్ ఫార్ 3 7 21 3 8 24 26 3 4 12 14. దీనిలోంచి 4 కట్ చేయండి. కట్ చేస్తే 1457 మీ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ 31వ క్వశ్చన్ ఆప్షన్ 2. ఓకే రైట్. నెక్స్ట్ 32 32వ క్వశ్చన్. ఎస్ ఓకే, చూడండి. ఇంటూ 2 బై 2 34/2 17. ఇది మళ్ళీ ఇంటూ 4 4 17 68. ఓకేనా. మళ్ళీ బై 2 34 ఇంటూ 4 అవ్వాలి. 4 4 16 సరిపోయింది. ఇప్పుడు బై 2 6 2 12 8 2 16 68 రావాలి. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ 4 32వ క్వశ్చన్ ఆప్షన్ 4. సరేనా. ప్యాటర్న్ బై 2 ఇంటూ 2 బై 2 ఇంటూ 2 అట్లా. 33 ఎస్ ఇంటూ 2 ప్లస్ 1 చూద్దామే. ఇంటూ 2 2 5 10 ప్లస్ 1 11 ఇంటూ 2 22 ప్లస్ 1 23 ఇంటూ 2 46 ప్లస్ 1 47 ఇంటూ 2 ప్లస్ 1 2 7 14 10 95 కనుక ఇంటూ 2 ప్లస్ 1 జరగాలి మళ్ళీ ఇక్కడ కూడా. కనుక 2 5 10 1 11 2 9 18 19 191. సెకండ్ ఆప్షన్ రైట్. ఓకే, 33rd ఆప్షన్ 2. ద ప్యాటర్న్ ఇంటూ 2 ప్లస్ 1 అంతే. నెక్స్ట్ 34 రైట్. 3 ఇంటూ 2 6 6 ఇంటూ 2 ఇంటూ 3 6 6 ఇంటూ 3 18 18 ఇంటూ 3 54. ఇప్పుడు ఇంటూ 3 150 12. ఓకే 162. ఓకేనా. 3 4 12 16 162 మీ ఆన్సర్. థర్డ్ ఆప్షన్. ద టోటల్ ప్యాటర్న్ ఇంటూ 3 అండి. 34 థర్డ్ ఆప్షన్ ఇంటూ 3. సరేనా రైట్. నెక్స్ట్ 35 ఓకే 2 14 28 4 12 2 రోజులు 4. ఓకే 2 2s are 4 ఇంటూ 2 ప్లస్ 2 అండి, మ్యాచ్ అయింది. ఇంటూ 2 ప్లస్ 2 అండి. 2 4 12 ప్లస్ 2 14 ఇంటూ 2 2 14 28 ప్లస్ 2 30 ఇంటూ 2 2 30 60 ప్లస్ 2 62. నౌ ఇంటూ 2 2 2s are 4 2 6s are 12. ఓకే ప్లస్ 2 అంటే 126 మీ ఆన్సర్ అవ్వాలి. సరేనా రైట్. సెకండ్ ఆప్షన్ 35 ఆప్షన్ 2. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఎస్ చూడండి పెరుగుతుంది కదా, ప్లస్ 30. ఓకే ప్లస్ 60 అప్పుడు 200 అవుతుంది. మళ్ళీ ప్లస్ 30 మళ్ళీ 60 అప్పుడు 290 అవుతుంది. మళ్ళీ ప్లస్ 30. ఇది మన ఆన్సర్ అమ్మా. 310 అవుతుంది మీ ఆన్సర్. 320 320 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. 36th వన్ ఆప్షన్ 4. ప్లస్ 30 ప్లస్ 60 ప్లస్ 30 ప్లస్ 60 అది ప్యాటర్న్. 37 ఎస్ ఓకే 2 కదా 2084 2 అయితేనే 2014 వస్తుంది రాదు. నెక్స్ట్ ప్లస్ 9 ప్లస్ 15 ఓకేనా ప్లస్ 21 ప్లస్ 14 నుంచి 7 తీస్తే 7 27. దీని అర్థం ఏంటంటే
మళ్ళీ రెండో డిఫరెన్స్ దొరుకుతుంది ఈ సీక్వెన్స్ వరుస క్రమంలో ఉండాలి కదా సిరీస్ అంటే. రైట్, +6 15 + 6 21, 21 + 6 27. నౌ +6 27 + 6 33 యాడ్ చేసుకోండి. ఇక్కడ 33 యాడ్ అవుద్ది అనమాట +6 ప్రకారము. కనుక 1 3 + 4 7 107 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ 37 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 38 1 2 6 ఇలా జరుగుతుంది కదా. 3 18 ఇంటూ 1 + 1 ఇంటూ +2. రైట్, ఇదిగోండి ఇంటూ 1 + 1 1 1 1 + 1 2 ఇంటూ 2 + 2 2 2 ఆర్ 4 + 2 6 ఇంటూ 3 3 18 + 3 21. నెక్స్ట్ ఇంటూ 4 + 4 21 44 84 + 4 సరిపోయింది. ఇప్పుడు మన ఆన్సరు ఇంటూ 5 + 5 అవుతుంది మన ఆన్సరు. ఓకేనా? రైట్. ఏం లేదు 40 + 5 45 4 ఉంది. ఏంటంటే 40 + 4 44. ఓకేనా? 4 4 5 థర్డ్ ఆప్షన్ 38 ఆప్షన్ 3. నెక్స్ట్ 39. రైట్, 3 16 42 3 18 -2 3 16 48 3 అవుతుంది కదా 2. ఓకే, ఎస్ 13 + 26 + 39 అంటే 13th టేబుల్ యాడ్ చేస్తున్నాడు. +13 +20 +39 కదా. నెక్స్ట్ 13th టేబుల్ 4 13 52 52 యాడ్ చేయాలి అంటే 3 133 మీ ఆన్సర్ అవుతుందండి. ఫోర్త్ ఆప్షన్ 39th వచ్చిన ఆప్షన్ 4. డిఫరెన్స్ ఈక్వల్ టు 13th టేబుల్ +13 +26 +39 +52 అట్లా. ఓకే, రైట్ 40. ఎస్ 35 20 అండి. ఇదిగో ఒక 100 పెరిగింది ఇక్కడ +100 ఇది వస్తుంది. దీనికి 100 పెరిగితే అది వస్తుంది. ఇక్కడ యాడ్ చేయాలి +100 ఇక్కడ అంటే 3820 నీ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ 41. ఎస్ ఓకే. ఇంటూ 2 -3 ఇంటూ 2 -2 ఇంటూ 2 -4 ఇంటూ 2. ఓకే, సరే చూద్దాం. ఇంటూ 2 -3 2 15 30 కదా. 30లోంచి 3 తీస్తే 27. నెక్స్ట్ ఇంటూ 2 అంటే 54 -2 2 తగ్గించాడు. నెక్స్ట్ ఇంటూ 2 అంటే 104 -1 చేశాడు అంటే -3 -2 -1 అట్లా. అప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? ఇంటూ 2 అవ్వాలి. ఇంటూ 2 అయితే ఇంటూ 2 -0 216 అయింది. కంటిన్యూషన్ ఏమవుద్ది? ఇంటూ 2 మైనస్ ఇది మైనస్ కదా, మైనస్ దాటి +1 అవ్వాలి. -3 -2 -1 0 +2 1 +2 +2 అలా వెళ్ళిపోద్ది ఇక. కనుక ఇంటూ 2 ప్రకారము 2 12 13 2 4 413 మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 41st క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ప్యాటర్న్ అర్థమైంది కదా. ఫస్ట్ -3 -2 -1 0 +1 కంటిన్యూ అవుతుంది +1 +2 అట్లా. సరేనా? రైట్. ఫోర్త్ వన్ ఇది ఇంటూ 2 వల్ల ఏమవుద్ది? 200 ఇక్కడికి వచ్చేపాటికి ఇది ఇంటూ 2 వచ్చేపాటికి ఇది సరిపోయింది కదా. 212 అవుతుంది. 212 + 1 213 అదే 412 అవుతుంది. 412 + 1 413 ఎనఫ్ 42. ఎస్ ఓకే, రైట్. 6 7 పెరిగింది కదా 5. సరే +2 +3 +5 5 పెరిగితే అయింది. నెక్స్ట్ ప్లస్ ఏమైంది? 7 అయింది. అంటే ప్రైమ్ నంబర్స్ అనమాట ఇవి. +2 +3 +5 +7. నెక్స్ట్ ప్రైమ్ ఏంటండి? +11 యాడ్ చేస్తే 59 మీ ఆన్సర్ ఉందిగా. సెకండ్ ఆప్షన్ 42 సెకండ్ ఆప్షన్. కనుక ప్లస్ ప్రైమ్ మోడల్ పేరు ప్లస్ ప్రైమ్. ప్రైమ్ స్టార్టెడ్ ఫ్రమ్ 2 ఇక్కడ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 3 5 7 11 అట్లా.
సరేనా? అందుకే 7th 11 యాడ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ 43. ఎస్, ఇంటూ 1 + 1 ఇంటూ 2 - 1 ఇంటూ అవట్లా తక్కువే ఉంది కదా. కమాన్, +1 +10 1 +11. ఓకేనా? మ్యాచ్ అవట్లా. ఇప్పుడు మీరు ఇంకా పరిశీలిస్తే ఇదిగోండి, ఈ 2 యాడ్ చేస్తే 21 అవుతుంది ఇది. ఓకే, ఈ 2 యాడ్ చేస్తే 53 అవుతుంది. దీన్ని A + B = C అంటారు. A + B = C అంటే ఆ C ముందు 2 నంబర్స్ యాడ్ చేస్తే C వస్తుంది అనమాట. అట్లా. ఓకేనా? ఈ 2 యాడ్ చేసి 85 రాలా. ఇప్పుడు ఈ 2 యాడ్ చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. 3 + 5 8, 8 + 5 13, 138 మీ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ 43, ఆప్షన్ 3. నెక్స్ట్ 44, 44. ఎస్, ఇంటూ 2 - 2 ఇంటూ 2 - 3 ఇంటూ 2 +2 ఇంటూ 2 కాదు. ఇది 45 భారీగా 2 32 60 కనుక నీకు 45 మ్యాచ్ అవ్వదు కనుక డిఫరెన్స్ తీద్దామే. +3 +7 +17. ఓకేనా? రైట్. ఇది కూడా సరే 5 13 సరే 17 పెరిగింది కదా. 12 నుంచి 5 తీస్తే 7 1. నెక్స్ట్ +3 13. నో, డిఫరెన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఆల్టర్నేటివ్ చూద్దామా? ఒక్క నిమిషం. 5 8 15. సరే, ఇలా 3 5 ఇట్లా మన ఆన్సర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇది 4 8 32. ఓకేనా? కనుక 4 × 4 8, 4 × 128 ఉందిగా. రైట్. అంటే ఆల్టర్నేటివ్ అనమాట. ఒకటేమో ఇంటూ 3, ఒకటేమో ఇంటూ 4. ఇంటూ 3 మంద కాదు, బయటికి వెళ్ళిపోయింది. ఇంటూ 4 ప్యాటర్న్ మంది. ఓకేనా? ఇంటూ 4 ప్యాటర్న్. 4 8s are 32, 32 4s are 128. ఓకేనా? సెకండ్ ఆప్షన్ 44, ఆప్షన్ 2. సరే, రైట్. ఆల్టర్నేటివ్ ఇంటూ 2 ఇంటూ 3. ఇంటూ 3 మనకు పని లేదు. ఇంటూ 4 మన మ్యాచింగ్. 45. రైట్. ఓకే, దిస్ మే గోస్ +2 +4 +6 +7 అవ్వాలి మరి. అంటే 28 రావాలా. +7 +2 +4 +6 రైటే. ఓకే, +7 అంటే 28 లేదు కదా. ఇంకొక ఛాన్స్, ఇక ఆల్టర్నేటివ్ చూద్దాం. 9 15 ఇట్లా వచ్చేసింది అనుకో. 11 21 39 ఎంత పెరిగింది? +10 +18. నో, నథింగ్ మ్యాచ్డ్. ఇలా చూడండి మరి. 9 + 11 15, 9 20 మ్యాచింగ్ అవటం లేదు. ఎస్, డిఫరెన్సే మరి దగ్గరుంది. ఓకే, ఇంటూ 1 నో, +2 +4 +6. సరే, 2 కదా, దీనికి డబుల్ చేద్దామే. ఇంటూ 2 6 కదా, 8 12 చేస్తే 35th 45 29 రావాలి. ఓకేనా? అంటే 8 ఈవెన్ నెంబర్స్. 2 4 8 యాడ్ చేసేయండి, ఈవెన్ అయిపోద్ది. అంటే 29. అప్పుడు నీకు +10 సరిపోయిందిగా. +10 +12 సరిపోయింది. రైట్. దేర్ ఫర్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఈవెన్ అన్న, ప్లస్ ఈవెన్. నేను మల్టిప్లై చేయడం వల్ల కొంచెం జస్ట్ మిస్టేక్ జరిగింది. నో, ఈవెన్ నెంబర్ ఎడిషన్ కనుక మీకు 28 + 29. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3. నెక్స్ట్ 46. ఎస్, మల్టిప్లికేషన్ తెలుస్తుంది కదా. ఇంటూ 2 2 6 12 ఇంటూ 4 4 48 ఇంటూ 6 6 ఇంటూ 6 48 కదా.
ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 8 ఇంటూ 8 అంటే డిఫరెన్స్ డబుల్ అవుద్ది అనమాట. 64 6 నాకు 32 ప్లస్ 6 38 సరిపోయింది. ఇప్పుడు దీనికి డబుల్తో మల్టిప్లై చేయాలి మనం ఇంటూ 16 అది ఓకేనా. అంటే డిఫరెన్స్ డబుల్ చేస్తూ మల్టిప్లై చేస్తున్నాడు కనుక 4 14 64 అంతే. ఇదిగో 4 ఉంది ఒకటే 46 4th ఆప్షన్ ఓకేనా. చేద్దాం ఇక మీరు ఎగ్జామ్లో ఇక్కడ వరకు రైట్ కొట్టేసుకోవడం ఇదంతా చేయకూడదు. 6 4 ఎలాగో 4 వస్తుంది యూనిట్లో 4th ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 4 పెట్టేయాలి. రైట్ 64 రైట్. నెక్స్ట్ 4 16 128 128 ప్లస్ 6 134 అంటే 13 ఉంటుంది. 3 16 48 48 58 58 61 సరిపోయిందిగా. ఓకే 4th ఆప్షన్. ఇంత విషయం ఏంటంటే డిఫరెన్స్ డబుల్తో ఇంటూ చేయాలి. 47 47 రైట్. 5 6 30 ఓకే బై 2 ఇంటూ 5 బై 2 ఇంటూ 5 5 4 20 సరిపోయింది. ఇంటూ 5 బై 2 ఇంటూ 5 బై 2 కనుక ఇప్పుడు ఏమవ్వాలి ఇంటూ 5 రావాలి. 5 10 75 750 మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 47 ఆప్షన్ 3 సరేనా. నెక్స్ట్ 48 48 ఓకే 16 15 ఓకే ఓకే చూడండి ఒకసారి. ఇంటూ 2 -1 16లోంచి 1 తీస్తే 5 ఇంటూ 2 30 -2 ఓకేనా. మళ్ళీ ఇంటూ 2 2256 -3 సరిపోతుందిగా. 2256 -3 53 అంటే ఇంటూ 2 మైనస్ న్యాచురల్ నెంబర్ అనమాట. దేర్ ఫార్ మన ఆన్సరు ఇంటూ 2 -4 అవ్వాలి. ఇంటూ 2 అంటే 2 3 6 2 5 10 -4 కట్ చేస్తే 102 మన ఆన్సర్ అవుతుంది ఓకేనా. సెకండ్ ఆప్షన్ 48th క్వశ్చన్ ఆప్షన్ 2 సరేనా. ఇంటూ 2 ప్యాటర్న్ కావాలంటేనండి ఇంటూ 2 -n n 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 -1 -2 అట్లా. నెక్స్ట్ 49 లాస్ట్ బట్ 1 క్వశ్చన్ 49 ఓకే తెలుస్తుంది కదా. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ రావాలి. 6 స్క్వేర్ 36. ద టోటల్ ప్యాటర్న్ ఈక్వల్ టు n స్క్వేర్ అంతే. n ఇక్కడ 2తో స్టార్ట్ అవుతుంది ఓకే రైట్. 50 ఓకే చూశారు కదా. 8తో స్టార్ట్ అవుతుంది. 8 అన్నీ 8లే. ఇక్కడ మీకు 8 ఉన్నది మ్యాచ్ అవ్వాలి ఓకే రైట్. ఇంకా మీరు డిఫరెన్స్ ఏం చెక్ చేయ అవసరం లేదు అక్కడ. ఎస్ అక్కడ ఉంది 8 ఓకేనా. 840 84 8 ఇదిగో ఇక్కడ మళ్ళీ అదే కంటిన్యూషన్ అనమాట. కానీ అది ఉంటేనే మ్యాచ్ అవుతుంది ఓకే. 8 84 ఇట్లా. దేర్ ఫోర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఓకే ఓకే. నంబర్ సిరీస్ ఫర్ యూ కంప్లీటెడ్. థ్యాంక్ యూ